ఈ రోజు మనం సరదాగా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న స్క్రాప్ మీద ఒక లుక్కేసొద్దాం పదండి. అరే ఎందుకురా నేను బాలేని ఫోటో వాట్సాప్ లో పెట్టినావు? జస్ట్ ఫన్ కోసం రా. ఫన్నా అలా నేను ఎంత గలీజ్ ఉన్నా తెలుసు, అందరు చూసి నవ్వుతూ. ఎందుకు బ్రో అంత సీరియస్ అవుతావు? ఫన్ కోసం అని చెప్తున్నాడుగా. కావాలంటే ఆయన ఫేస్ చూడు ఎంత సిరాగ్గా ఫన్ చేస్తున్నాడు. జస్ట్ ఫన్ కోసం రా. ఫన్నా హేమ్రా బబ్లు మస్తు ఫన్ చేస్తున్నారే. అవును సార్, నవ్వమంటారా? అలా నేను ఎంత గలీజ్ ఉన్నా తెలుసు, అందరు చూసి నవ్వుతూ. అయితే ఇప్పుడు ఏమంటావు రా? అరే ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు, మెసేజ్ పెట్టు. సరే పో. బ్రో ఎందుకు బ్రో చిన్న విషయానికి ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటారు? దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది బ్రో. నీ బాగోలేని ఫోటో వాడు వాట్సాప్ లో పెట్టాడు కాబట్టి నువ్వు వాడిది బాగున్న ఫోటోనే వాట్సాప్ లో పెట్టు. అప్పుడైనా నీకు అర్థమవుద్ది నీ బాగోని ఫోటోనే ఎంత బాగుందో అని. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు, మెసేజ్ పెట్టు. సరే పో. హలో రే అమ్మా. ఇంట్లో గ్యాస్ అయిపోయింది, పోయి సిలిండర్ తీసుకోరా. సరే అమ్మా. అరే పోయి సిలిండర్ తీసుకొద్దాం పద. సరే పద పరా. నిజమైన ఫ్రెండ్షిప్ లో ఎన్నిసార్లు గొడవలు వచ్చినా విడిపోరంటే ఇదేనేమో. గ్యాస్ సిలిండర్ మోయటానికి నీ దగ్గర బలం లేదని చెప్పు, లేదా అదే సిలిండర్ ని తీసుకెళ్లడానికి నీ దగ్గర స్కూటీ లేదని చెప్పు. అంతేగాని ఈ రోతంతా మాకు చూపించి దీన్నే ట్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పకో. వాడు ఫన్ కోసం చేస్తే వీడు సిలిండర్ కోసం చేశాడు. మళ్ళీ దీనికి క్యాప్షన్ ట్యాగ్ యువర్ ఫ్రెండ్ అంట. నిజంగా ట్రూ ఫ్రెండ్ కి ట్యాగ్ చేస్తే వాడు ఏమని కమెంట్ పెడతాడో తెలుసా? నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చానా గూగుల్ క్రోమ్ లోకి వచ్చానా అని డౌట్ వచ్చేస్తుంది. మరి లేకపోతే మీ శోభనం వీడియోలు మా ఫీడ్ లోకి ఎందుకు రా వదులుతారు? ఇదే వీడియోని వేరే వాడు తీసి అప్లోడ్ చేస్తే కేసు అంటారు, లేదా బ్లాక్ మెయిల్ అంటారు. అదే మీరే తీసుకుని అప్లోడ్ చేసుకుని దీనిని కాంటెంట్ అంటున్నారు. ఇంకా మేమేమంటాం? మా కర్మ అంటాం. ఇదంతా పక్కన పెట్టండి. ఆ కరువు సంఘాల కామిస్ట్ ప్రెసిడెంట్ కమెంట్ చూడండి. ఫుల్ వీడియో లేదా బ్రో అని పెట్టాడు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలిసిపోయిన బ్రతుకులు. ఫుల్ వీడియో పెట్టేస్తే నెక్స్ట్ టైం చూపించడానికి ఏమీ ఉండదు కాబట్టి రీచ్ ఇక్కడతోనే ఆగిపోద్ది. సో అంచెలంచెలుగా ఎదగాలన్నమాట. విచిత్రం ఏంటంటే మేమైతే షెడ్ బర్లకన్నా వేసినాము, తర్వాత కోళ్ళు కూడా పెట్టుకున్నాము. ఇక తర్వాత అవి ఎలకలు యాడ్ అయినాయి, ఇప్పుడు పాములు కూడా యాడ్ అయినాయి. అంత ధైర్యంగా అంత దగ్గరగా వీడియో ఎలా తీసావు బ్రో? అన్నిటికీ ఇది ఒకటే షెడ్ ఉండడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్నిటికి సపరేట్ వేస్తే మంచిగా ఉంటుండే. అసలు ప్రస్తుతానికి అయితే ఏదో పైకి చూస్తే ఈ పైపులో ఒక పామే ఉందనుకున్నా, కానీ ఇంకో పైపులో చూస్తే అలా కూడా ఉంది. చుట్టూ తిరిగితే అన్ని పైపులలో కూడా ఉంటే ఉన్నాయి ఇవి. ఇక ఇట్లనే వేసి పెడితే ఎలకలకు పాములకు అయితే ఇక నుంచి బర్రెలకు కాపలాగా షెడ్ లో పడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే స్నేక్స్ తో సీసీ కెమెరాలు పెట్టి నాగబంధం వేసావుగా. వేసేవాడేవాడు, వేయించుకునేవాడేవాడు. రెంట్ పెంచకుండా షెల్టర్ ఇస్తున్నావంటే నీది గొప్ప మనసు బ్రో. ఎనీవేస్ 10 పాములు 10 ఎలకలతో జాగ్రత్తగా వర్దిల్లు బ్రో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. వీడి పేరు సాయి సిద్ధు. వీడి గురించి తెలియని వాడంటూ ఎవడు ఉండడు. ఎందుకంటే అన్నగారు చేసే రోత వీడు ఎక్కడున్నా ఎర్రి పువ్వేరా అని ప్రూవ్ చేస్తూ ఉంటది. వీడు చేసిందే ట్రిపుల్ రైడింగ్, మళ్ళీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ధమ్కీలు ఇస్తున్నాడు. అతను లంచం అడిగాడని, రెస్పెక్ట్ ఇవ్వలేదని పాయింట్ రేస్ చేశాడు. ఒకవేళ నిజంగానే అతను అలా ప్రవర్తించుంటే వీడి దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాటిని ఎవిడెన్స్ గా చూపెట్టి కేసు కూడా పెట్టొచ్చు. కానీ వీడేం చేశాడు? గొడవ వీళ్ళిద్దరి మధ్యలో తేల్చుకోకుండా సీఎం కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడాడు. నిజంగా సీఎం అయితే చూడు, ఇలాంటి వాళ్ళకి జాబులు ఇస్తే ఎలాగా ఉంటుంది. దీనికి తోడు వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ఏదో చేసేస్తాడంట. చూడండి మీరు కూడా. ఆ జీబల్పు చూసారా? పూర్వకాలం కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి మనిషికి మనీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళంటి ఎర్రి ఫ్రూట్ గాళ్ళు పిచ్చి హూకు రాతంతా ఇంటర్నెట్ లో వదులుతుంటే వాటిని కూడా లైక్ చేసి వీడిని ఫాలో కొట్టడం వల్ల ఇప్పుడు వీడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను అని జీబల్పు చూపిస్తున్నాడు. దేవుడు ఇలాంటి ఎదవలకి ఇస్తాడేంట్రా? మనకిస్తే నెత్తిమే పెట్టి పూజించుకుంటాం కదరా. నిజంగా మామ, ఇలాంటోడికే రీచ్ సపోర్ట్ అన్ని వస్తాయి. అదే నాలాంటోడికి వద్దులే, నా గురించి మాట్లాడుకోపోతేనే బెటర్ అనుకుంటా. సరే ఫైనల్ గా అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం చేస్తాడా అని నేను కూడా వెయిట్ చేసా. తీరా ఒక్కరోజు ఆగి చూస్తే వీడే సారీ చెప్తూ వీడియో పెట్టాడు. ఇంకొక మాట, మన సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. మన సీఎం గారిని ఇప్పుడు మనకి అమ్మ నాన్న తర్వాత సీఎం గారే మన దేశాన్ని, ఓకేనా? మన అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది.
ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు, ఫాలో కొట్టండి. ఇక నుంచి రెగ్యులర్ గా ఎస్కేఆర్ గ్యాంగ్ లో వీడియోస్ వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మంత్ ఎండ్ కల్లా 10K అయిపోవాలి.